యేసన్న గారు సేవలో కాస్త ఎదిగి స్థిరపడి ప్రజలందరూ అభిమానించి గౌరవిస్తూ ఉండగా అప్పుడు ఆయన అనుకున్న మాట, నేను ఒక గాడిదని, దేనికి పనికిరాని గాడిదని, కట్టబడి ఉన్న గాడిదని, పాపము చేత, రోగాల చేత, బాధల చేత, బలహీనతల చేత కట్టబడి ఉన్న గాడిద లాంటి నా బ్రతుకుని ప్రభు విప్పి, ఆ గాడిద ప్రభువుకి కావాలి, నాకు కావాలి అని ప్రభు నన్ను తీసుకొచ్చారు గనక ఇవాళ నా ప్రభువుని నేను ఊరేగిస్తూ ఉన్నాను గనక నా పాదాలకు మట్టి తగలకుండా ప్రజలు సేవకుని గౌరవిస్తున్నారు. నేను ఒక గాడిద పిల్లని, లేక ఒక గాడిద. ఆయనే కాదు, ఇవాళ ప్రపంచంలో ఏ క్రైస్తవుడైతే హోసన్నా హోసన్నా అని జై గీతాలు పాడుతున్నారో వాళ్ళందరూ యేసు క్రీస్తుని ఊరేగిస్తూ ఉన్న గాడిదలు, గాడిద పిల్లలతో సమానం. దేవునికి మహిమ కలుగును గాక.